శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు తప్పకుండానే ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఒక క్షేత్రంలో మాత్రం ఈ నియమం మారిపోతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇక్కడ గర్భాలయంలో సీతారాములు ఉన్నా హనుమంతుడు కనిపించడు. ఇదే విషయం ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా, ఆశ్చర్యంగా మార్చేస్తుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయం భారతీయ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఇక్కడి ప్రధాన విశేషమేంటంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే రాయిపై చెక్కబడి ఉన్న ఏకశిలా విగ్రహం. సాధారణంగా ప్రతి రామాలయంలో హనుమంతుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రామునికి అత్యంత భక్తుడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన లేరు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. అది కిష్కింధకాండకు ముందటి కాలం. అంటే అప్పటికి రాముడు హనుమంతుణ్ణి ఇంకా కలవలేదు. అందుకే ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులే కనిపిస్తారు, కానీ హనుమంతుడు కనిపించడు. ఇదే ఈ క్షేత్రం ప్రత్యేకత. అంటే ఇది రామ హనుమల కలయికకు ముందు జరిగిన ఘట్టాన్ని ప్రతిబింబించే ఆలయమన్నమాట. అయితే హనుమంతుడు పూర్తిగా లేడని కాదు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన ఈ క్షేత్రానికి రక్షకుడిగా కొద్ది దూరంలో ఉన్న ప్రత్యేక ఆలయంలో కొలువై ఉన్నాడు. అంటే గర్భాలయంలో కనిపించకపోయినా ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాడనే విశ్వాసముంది. ఇది భక్తుల విశ్వాసానికి మరింత బలాన్నిస్తుంది. పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. వెన్నెల వెలుగులో ఈ ఏకశిలా విగ్రహం ఆలయ నిర్మాణం చూస్తే నిజంగా మనసు మంత్రముగ్ధమైపోతుంది. భక్తి, చరిత్ర, శిల్పకళ ఈ మూడూ కలిసిన అరుదైన క్షేత్రమిదే. రాముడి జీవితంలో హనుమంతుడు ఇంకా ప్రవేశించని ఒక దశను చూపించే ఈ ఒంటిమిట్ట క్షేత్రం నిజంగా మనకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అందుకే ఈ ఆలయం కేవలం పూజాస్థలం కాదు, ఒక అద్భుతమైన కథను చెబుతున్న చారిత్రక సాక్ష్యం.